కనుక ఈ లోకంలో మనం జీవిస్తుండగా మనం దేవుని యెడల భయభక్తులు కలిగి జీవించే స్థితిని దేవుడు మనకు అనుగ్రహించాడు. నీతిగా జీవించడానికి దేవుడు మనకు కృప అనుగ్రహించాడు. దుర్మార్గంగా జీవించడానికి కాదు, ఆయన సేవించడానికి కృప అనుగ్రహించాడు. ఆయన నువ్వు సేవిస్తున్నావు అనంటే, ఆయనను సేవించుట అనగా ఆయనను వెంబడించుట. కష్టాలైన, నష్టాలైన, సుఖమైన, సౌఖ్యమైన ఏదైనా సరే ఆయన వెంబడించారు. శిష్యులు వెంబడించారు. అలా కష్టమో, నష్టమో, ఇబ్బందో, శ్రమో, వేదనో వెంబడించారు. ఆ వెంబడించడానికి యేసుప్రభు వారు వెళ్ళి పిలిచారు. సీమోను పేతురు, ఆంద్రయ నన్ను వెంబడించండి అన్నాడు. అలాగే శిష్యులందరినీ నన్ను వెంబడించడానికి పిలిచారు, కానీ ఒక్కడు మాత్రం పిలవల. ఎవడని చెప్పండి? యోధాని పిలవల. యోధాని దేవుడు పిలవపోయినా తను ఎందుకు వచ్చాడంటే, బరబ్బా దగ్గర ఆ లేని అధికారం, బరబ్బా దగ్గర దొరకని ఆ రాజరికం ఈయన దగ్గర దొరుకుతుందని ఆ దుర్మార్గపు ఆలోచనతోనే వచ్చాడు. కనుక దుర్మార్గం పని చేసాడు వాడు దుర్మార్గుడు కనుక వాడు దుర్మార్గంలో జీవిస్తున్నాడు కనుక, దుర్మార్గపు ఆలోచనలు ఉన్నాయి కనుక, దుర్మార్గ తలంపులే ఉన్నాయి కనుక వాడు దుర్మార్గమైన పనే చేశాడు. చివరాఖరికి ఎవరో ఒకరి ద్వారా నేను అప్పగింపబడాలి, కానీ అది మీ ద్వారా కాకుండా ఉంటే మంచిది అంటాడు యేసుప్రభు. దేవునికి స్తోత్రం. కానీ అలా నన్ను అప్పగించిన వారికి మాత్రం భయంకరమైనటువంటి శ్రమ అని అన్నాడు. ఆ శ్రమ శిష్యుల్లో వాళ్ళకి రాకూడదని ప్రభువు కోరుకున్నాడు. కానీ ఎన్నిసార్లు చెప్పినా వాడు మాత్రం గ్రహించల. మీలో ఒకడు దొంగ, మీలో ఒకడు సాతాను, వాడు పుట్టుకుపోవడమే మంచిది అని ఎన్నిసార్లు గద్దించినా వాడు మాత్రం పట్టించుకోవాలి. లోక సంబంధమైన అధికారమే, లోక సంబంధమైన ఆలోచన, లోక సంబంధమైన ఉద్దేశాలే. దేవుని దగ్గర ఉండి కూడా ఇప్పుడు వీడు చేసేది ఏమిటి? సేవిస్తున్నాడా యోధా? దేవుని వెంబడిస్తున్నాడా? ఆత్మ సంబంధమైన జీవితంలో వెంబడించాడు. అందుకని ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను. ఆ వెంబడించేవారు ఎలా ఉండాలంట? మార్క్స్ వార్త 8:34 వచ్చింది. నన్ను వెంబడింపగోరు వాడు తను తాను ఉపేక్షించుకొని వెంబడింపవలను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు పోగొట్టుకొనును. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకొనును. చాలు. అలాగ ఆయన వెంబడించాలంటే ఏం చేయాలంట? తను తాను ఉపేక్షించుకోవాలి, తను తాను మర్చిపోవాలి. ఇక మనం కాదు. అందుకని అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను కాదు, నా యందు జీవించినది దేవుడే. దేవునికి స్తోత్రం. జీవించువాడు నేను కాదు, నా యందు క్రీస్తే జీవించుచున్నాడు. ఒకప్పుడు ఏమన్నాడు? నేను సౌలుని మీ అందరినీ చంపేస్తా అన్నాడు. ఇప్పుడు క్రీస్తు కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, హతసాక్షి అయిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అది ఉపేక్షించుకోవడం. ఏదైనా సరే, ఏది జరగని తను తాను ఉపేక్షించుకొని నాకు ఏమి జరిగినా సరే ఆయనే ప్రాముఖ్యం అని అనుకున్నాడు. ఆయన వెంబడించడం ప్రారంభించాడు. అందుకని నన్ను వెంబడింపగోరు వాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. తన ప్రాణమును రక్షించుకొని కోరువాడు. సిలువ అంటేనే శ్రమ. ఎన్ని శ్రమలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా ఆయన వెంబడించే వారంగా మనం ఉండాలి. అందుకు తన ప్రాణాన్ని మధ్యాహ్నం పూట ప్రార్థన అంటే, అమ్మో ఈ ఎండలో ఏం వెళ్తాం, ఎంత ఎండలో నా వాడు పగిలిపోతుంది, ఎంత ఎండలో ఏం వెళ్తావు, కాళ్ళు కాలిపోవు అనేటువంటి ఆలోచన. వర్షం వస్తుంటే వర్షంలో మొక్క మొలిసిపోతాంగా, ఎందుకు ప్రార్థన, ఈ పూట ప్రార్థన మానేద్దాం అనేటువంటి ఆలోచన. వర్షం వస్తే మానేస్తాం, ఎండ ఎక్కువైతే మానేస్తాం, నీరసం వస్తే మానేస్తాం, చుట్టాలు వస్తే మానేస్తాం, ప్రార్థన మానేస్తాం.
కానీ నీ కొరకు నా కొరకు ఆ కలువరి సిలువలో యేసయ్య ఆ మధ్యాహ్నపు వేళ 9 గంటలకు సిలువేస్తే 6 గంటలకు సిలువ మోయటం ప్రారంభిస్తే 9 గంటలకు గొలగొతా కొండ మీద తీసుకుని వెళ్ళి 9 గంటలకు సిలువేస్తే 9 గంటల దగ్గర నుంచి 3 గంటల వరకు మధ్యాహ్నపు ఎండ వేళ ఆ 3 మేకుల మీద ఆయన వేలాడుతూ ఎండను భరాయిస్తూ ఆయన అంత వేదన, అంత బాధ, అంత కష్టం అనుభవించినటువంటి స్థితిని చూస్తున్నావా? ఎప్పుడైనా చూసావా? అసలు చూసావా? కాస్తంత ఎండలో దేవుని సన్నిధికి వెళ్ళాలనేటువంటి ఆలోచన కలిగినప్పుడు వెళ్తావులే అనేటువంటి ఆ దుర్మార్గమైన ఆలోచన వచ్చినప్పుడు వెంటనే ఆయన శిలువలో పడినటువంటి వేదన, భయంకరమైనటువంటి ఆ సమయంలో ఎండలో కష్టాన్ని అనుభవించినటువంటి ఆయనను చూస్తే ఇక వెంబడించకుండా ఉండగలమా? ఉండగలుగుతామా? ఇక ఇంట్లో పడుకోగలుగుతామా? ఇంట్లో ఉండగలుగుతామా? చిన్న కష్టానికి, కాస్తంత ఎండకి, చూస్తంత వర్షానికి, వర్షం వస్తే మన రోడ్లన్నీ కాళ్ళు మోకాళ్ళు దిగబడిపోతున్నాయి కదా మన రోడ్లు. అలాంటి భయంకరమైనటువంటి శ్రమల నుండి దేవుడు మనల్ని విడిపించి ఈ రోజున ఒక మంచి స్థితిని అనుగ్రహించాడు. కానీ ఈ సమయంలో కూడా నువ్వు దేవుని సన్నిధికి రాలేకపోతున్నావు అనంటే, ఆయనను సేవించలేకపోతున్నావు అనంటే చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉన్నాను సార్. దగ్గరే ఉన్న మన దేవుని సన్నిధి, దగ్గరే ఉంది, 1 కిలోమీటర్ దూరమే లేదు. రేపు రాబోయే టైంలో ఒక దేవుడు 1 కిలోమీటర్ పెట్టచ్చు, లేకపోతే 4 కిలోమీటర్లు పెట్టచ్చు. అప్పుడు అసలు రామేమో. భవిష్యత్ కాలంలో దేవుడు 1 కిలోమీటర్ పెట్టచ్చు, లేదా 4 కిలోమీటర్లు పెట్టచ్చు నీకు దేవుని మందిరాన్ని. ఇప్పుడు దగ్గరున్నప్పుడు రాలేకపోతున్నావు, అప్పుడు నీకు సమయము దొరకదు, సమయం దొరకదు. కనుక చాలా జాగ్రత్తగా ఉంచాలి. ఉన్న ఈ సమయాన్ని వినియోగించుకుని దేవుని భయభక్తులు కలిగి మంచి భక్తి జీవితాన్ని సంపాదించుకుంటే రేపొద్దున ఆ ఆత్మను పొందుకున్న నీ జీవితంలో ఎంత దూరమైనా ప్రయాణం చేయటానికి, ఎంత ప్రయాస అయినా ప్రయాసపడ్డాకి, ఎంత కష్టమైనా ప్రయాసపడ్డాకి దేవుడు నీకు కృప అనుగ్రహించును గాక. అలాంటి కృప దేవుడు మనకి ఇవ్వాల్సింది. ఆయన కోసం ఎంత దూరమైనా సరే, ఎంత అయినా సరే, ఎంత వర్షమైనా సరే, ఎంత కష్టమైనా సరే ప్రయాసనం మనం. అందుకని మనం ఆయన వెంబడించే వారికి మనం ఉండాలి. నువ్వు ఆయన నిజంగా సేవిస్తే ఆయన వెంబడిస్తావు. ఆయనను సేవించిన ఎడల ఆయనను సేవించిన ఆయనను వెంబడించాలి. ఆ వెంబడించే స్థితిలో తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా, ఎవరైతే దేవుని కోసం తన ప్రాణాన్ని లెక్క చేయకుండా ఉంటాడో ఆ ప్రాణాన్ని వారు కాపాడుకుంటారు. ఎవరు అమ్మో నా ప్రాణమే నాకు గొప్ప, నా ప్రాణం అమ్మో అల్లాడిపోద్ది, నేను ఎండలో అసలు ఎంత సుకుమారంగా పెరిగాను నేను మా నాన్న మా అమ్మ నన్ను అసలు ఎండే చూడనివ్వలేదు నన్ను అనేటువంటి మాట మనం వచ్చిందని మన నోటంటే జాగ్రత్తగా ఉంటారు. ఎవరి ప్రార్థన వారికి, ఎవరి భక్తి వారిది, ఎవరి విశ్వాసం వారిది. పరలోక రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళని బట్టి వీళ్ళని బట్టి నీకు తీర్పు తెచ్చడు. నీ స్థితిని బట్టే మనం తీర్పు తెచ్చబడతాం, మన స్థితిని బట్టే మనం తీర్పు తెచ్చబడతాం. అందువల్ల మనం జాగ్రత్తగా మన భక్తి జీవితాన్ని మనం కాపాడుకునేవాడు. అలాగే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు వాళ్ళని వీళ్ళని చూసి వాళ్ళే బాగుంటున్నారు, వీళ్ళే బాగుంటున్నారు అనేటువంటి ఆలోచనలు మనం ముందుకు వెళ్తే, ప్రార్థన మానేస్తే, విశ్వాసాన్ని మనం విడిచిపెట్టేస్తే మనమే నష్టపోతాం.